గురువుగారు, మన తరపు నుంచి పూజా కార్యక్రమాలను వేరొకరి చేత చేయిస్తే ఆ ఫలితం మనకు దక్కుతుందంటారా? నిత్య కర్మలను ఎవరికి వారే చేయాలి. సంధ్యావందనం నా బదులు ఇంకొకళ్ళు చేస్తారంటే కుదరదు. కానీ కొన్ని ప్రత్యేకమైన పూజలను, కొన్ని ఉపాసనలను ప్రతినిధుల ద్వారా చేయించవచ్చు. భర్త, పుత్రుడు, స్నేహితుడు వీరిని ప్రతినిధులుగా నియమించుకొని సంకల్పం చెప్పుకొని తద్వారా ప్రయోజనాన్ని పొందేటువంటిది శాస్త్రీయమైన ఆలోచన విధానమే. మనకు శాస్త్రం తెలియజేసినటువంటి అనేకమైన ప్రక్రియలలో ప్రతినిధిగా నియమించుకున్న వ్యక్తి ద్వారా ప్రయోజనాన్ని ఎలా అందుకోవచ్చో కూడా తెలియజేయటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు, చేసే అవకాశం మనకు లేనప్పుడు ప్రతినిధిగా నియమింపబడిన వారు ఆ కార్యక్రమాన్ని నెరవేర్చి ప్రయోజనాన్ని అందుకోవచ్చు. నిత్యకర్మ మాత్రం ప్రతివాడు తప్పనిసరిగా చేయాల్సింది. దానికి ఎలాంటి ప్రత్యామ్నాయము లేదు. ఈ సత్యాన్ని గుర్తించి మనం చేసే కార్యక్రమాలన్నీ శాస్త్రీయంగా, వైదికంగా కొనసాగించుకున్నటువంటి సమయంలో అనుకున్న ప్రయోజనాలన్నీ సిద్ధించి అద్భుతమైన జీవనం మన సొంతమవుతుంది. పూజ అంటే అర్థమే ఏ ప్రక్రియను కొనసాగించటం వల్ల కావలసినటువంటి కోరికలనన్నింటినీ అందుకోవచ్చో ఆ ప్రక్రియకు పూజ అని పేరు. ఈ పూజ చేసే క్రమంలో షోడశోపచారాలను చేస్తూ ఇంద్రియాలనన్నింటినీ శుద్ధి చేసుకుంటూ పరమాత్మను ప్రసన్నం చేసుకుంటూ అనుకున్న ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇలా కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి విజ్ఞానము కేవలం భారతీయునికి మాత్రమే సొంతము. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ ఈశ్వర చైతన్యాన్ని తమ ఆరాధనా విధానాల ద్వారా, మంత్రసహితమైనటువంటి పూజా ప్రక్రియల ద్వారా ఆవాహన చేసుకొని అనుకున్న కోరికను అద్భుతంగా నెరవేర్చుకునే విజ్ఞానం కేవలం భారతీయుడికి మాత్రమే సొంతం. ఈ సత్యాన్ని గుర్తిస్తూ మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ, మనం ఆచరించాల్సిన నిత్యకర్మను వదలకుండా మనం ఆచరిస్తూ, నైమిత్తిక కర్మలను, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను చేయలేని పక్షంలో ప్రతినిధుల ద్వారా కొనసాగిస్తూ ప్రయోజనాన్ని అందుకుందాం. అద్భుతమైన జీవనానికి శ్రీకారం చుట్టుకుందాం.